ఒక పక్కన వేల ఏళ్లనాటి ఎడారులు, మరో పక్కన భవిష్యత్తును చూపించే ఆధునిక నగరాలు. ఇన్ని వింతలకు నిలవైన ఆస్ట్రేలియా కథ ఎప్పుడో 65,000 సంవత్సరాల క్రితం మొదలైంది. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ. మరి ప్రపంచంలోనే ఇంత ప్రత్యేకమైన ఈ దేశం అసలు ఎలా ఏర్పడింది? ఈ ప్రశ్నకు సమాధానం మనల్ని మానవ చరిత్రలో ఎన్నో వేల సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తుంది. ఆ ప్రయాణానికి మనమందరం సిద్ధమవుదాం. ఈ విశ్లేషణలో ఆస్ట్రేలియా ప్రయాణాన్ని మనం దశల వారీగా చూద్దాం. ముందుగా దాని పురాతన మూలాల గురించి, తర్వాత యూరోపియన్ల అడుగుజాడలు, బ్రిటిష్ పాలన, ఒక దేశంగా ఎలా ఎదిగింది, చివరిగా ఆధునిక ఆస్ట్రేలియాగా ఎలా మారిందో తెలుసుకుందాం. సరే, ఇక మన కథ మొదటి అధ్యాయంతో మొదలవుతుంది. పురాతన ఆస్ట్రేలియా. ఈ అద్భుతమైన ఖండంపై మనిషి వేసిన మొదటి అడుగుల చప్పుడు విందాం రండి. అంటే ఆస్ట్రేలియాలో మనుషుల కథ మొదలై అక్షరాల 65,000 సంవత్సరాలయ్యిందనమాట. ఒక్కసారి ఆలోచించండి. మనకు తెలిసిన ఈజిప్టు పిరమిడ్ల కన్నా, గొప్ప రోమన్ సామ్రాజ్యం కన్నా ఎన్నో వేల సంవత్సరాల ముందు. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతన, నిరంతరంగా కొనసాగుతున్న సంస్కృతుల్లో ఒకటిగా నిలిచింది. ఒకప్పుడు ఈరోజు మనం చూస్తున్న ఆస్ట్రేలియా, న్యూగినియా, టాస్మేనియా అన్నీ కలిపి సాహుల్ అనే ఒకే పెద్ద భూభాగంగా ఉండేవి. ఆ ప్లీస్టోసీన్ యుగంలో సముద్ర మట్టాలు చాలా తక్కువగా ఉండడంతో మొదటి మానవులు ఆసియా నుండి నడుచుకుంటూ చిన్న చిన్న సముద్ర మార్గాల ద్వారా ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడికి వచ్చిన మొదటి ఆస్ట్రేలియన్లు కేవలం జీవించడమే కాదు, ఒక గొప్ప సంస్కృతి నిర్మించారు. వాళ్లు కేవలం వేటగాళ్లు కాదు, 250కి పైగా విభిన్న భాషా సమూహాలను సృష్టించుకున్నారు. వాళ్లు భూమిని కేవలం ఒక వనరుగా చూడలేదు, డ్రీమ్ టైమ్ కథల ద్వారా దానితో ఒక ఆధ్యాత్మిక బంధాన్ని ఏర్పరచుకున్నారు. ఇక వాళ్ల కళల గురించి చెప్పాలంటే మనకు దొరికిన రాక్ ఆర్ట్ సుమారు 28,000 సంవత్సరాల నాటిది. ఇక కథలో తరువాతి కీలక మలుపు యూరోపియన్ అన్వేషకుల రాక. చాలా కాలంగా ప్రపంచానికి దూరంగా ఉన్న ఈ ఖండం తీరాలకు వాళ్లు చేరుకున్నారు. 1606లో డచ్ అన్వేషకుడు విలెమ్ జాన్సన్ ఆస్ట్రేలియా తీర ప్రాంతాన్ని మ్యాప్లో గుర్తించిన మొదటి యూరోపియన్గా నిలిచాడు. ఆ తర్వాత 1770లో బ్రిటిష్ లెఫ్టినెంట్ జేమ్స్ కుక్ తూర్పు తీరాన్ని పూర్తిగా పరిశీలించి దానికి న్యూ సౌత్ వేల్స్ అని పేరు పెట్టి బ్రిటన్ సొంతమని ప్రకటించాడు. ఈ 2 సంఘటనలు ఆస్ట్రేలియా భవిష్యత్తును శాశ్వతంగా మార్చేశాయి. ఇక తర్వాతొచ్చింది బ్రిటిష్ వలస పాలన. ఇంత పెద్ద ఖండాన్ని బ్రిటన్ ఎలా తన ఆధీనంలోకి తెచ్చుకుంది? ఆశ్చర్యంగా ఒక ఖైదీల శిక్షా శిబిరాన్ని స్థాపించడం ద్వారా. జనవరి 26, 1788 ఆస్ట్రేలియా చరిత్రలో ఇదొక కీలకమైన రోజు. ఆ రోజు కెప్టెన్ ఆర్థర్ ఫిలిప్ ఖైదీలతో నిండిన ఓడలతో సిడ్నీ కోవ్లో అదుగుపెట్టాడు. ఆ క్షణం నుంచే బ్రిటిష్ వలస పాలన అధికారికంగా మొదలయ్యింది. సరే, మరి వాళ్ల చర్యను వాళ్లు ఎలా సమర్థించుకున్నారు? దానికి వాళ్లు వాడిన ఒకే ఒక్క పదం టెరానులియస్. ఇది లాటిన్ పదం. దీని అర్థమేంటంటే ఈ భూమి ఎవరిదీ కాదు. చూసారా, ఈ ఒక్క మాటతో కొన్ని వేల సంవత్సరాలుగా అక్కడే పుట్టి పెరిగిన ఆదిమవాసుల ఉనికిని, వాళ్ల హక్కుల్ని అన్నీ కాగితం మీద లేకుండా చేసేశారు. యూరోపియన్ల రాకతో ఆదిమవాసుల జీవితాలు తలక్రిందులయ్యాయి. వాళ్లు తమ సొంత భూముల నుంచే తరిమివేయబడ్డారు. అంతకుముందు వాళ్లకు తెలియని కొత్త కొత్త రోగాలు ప్రాణాలు తీశాయి. హింసాత్మక ఘర్షణలతో వాళ్ల సమాజాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు మనం కథలో 19వ శతాబ్దంలోకి వెళదాం. ఇది చాలా వేగవంతమైన మార్పులు జరిగిన కాలం. ఒక కొత్త గుర్తింపు ఏర్పడిన సమయం. అదే బంగారం, వలసదారులు మరియు సమాఖ్య కథ. 1851 ఆస్ట్రేలియాలో బంగారం దొరికింది. ఈ ఒక్క సంఘటన ఆ దేశ భవిష్యత్తును సమూలంగా మార్చేసింది. దేశ రూపురేఖలనే తిరగరాసింది. ఇక ఆ గోల్డ్ రష్ వల్ల జనాభా ఎలా పెరిగిందో తెలుసా? అక్షరాల ఒక విస్ఫోటనంలా. చూడండి, 1851లో జనాభా కేవలం 4,30,000. కానీ కేవలం 20 ఏళ్లలోనే 1871 వచ్చేసరికి అది ఏకంగా 17 లక్షలకు పెరిగిపోయింది. ఆ బంగారం మీద ఆశతో ప్రపంచం నలుమూలల నుంచి జనం అలా ప్రవాహంలా వచ్చిపడ్డారన్నమాట. అప్పట్లో ఆస్ట్రేలియా అంటే ఒకే దేశం కాదు, 6 వేరువేరు బ్రిటిష్ కాలనీల సమాహారం. ప్రతి కాలనీకి దాని సొంత చట్టాలు, సొంత పన్నులు. కానీ 1800ల చివరికి వచ్చేసరికి విడివిడిగా కన్నా కలిసి ఉంటేనే బలం అనే ఆలోచన బలపడింది.
దశాబ్దాల పాటు చర్చలు జరిపి 1890లలో ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నారు. చివరగా జనవరి 1, 1901న ఆ 6 కాలనీలు ఏకమై కామన్వెల్త్ ఆఫ్ ఆస్ట్రేలియా అనే ఒకే దేశంగా అవతరించాయి. ఇక ఇప్పుడు మనం 20వ, 21వ శతాబ్దాలలోకి అడుగుపెడదాం. యుద్ధం తర్వాత పెరిగిన వలసలు, ఆదిమవాసుల హక్కుల కోసం జరిగిన పోరాటం, ఒక బహుళ సాంస్కృతిక దేశం ఎలా ఏర్పడిందో చూద్దాం. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఆస్ట్రేలియా ప్రపంచానికి తన తలుపులు తెరిచింది. 1945 నుంచి ఇప్పటి వరకు సుమారు 75 లక్షల మంది వలసదారులకు స్వాగతం పలికింది. ఇది దేశ ముఖచిత్రాన్నే మార్చేసింది. ఇక 1973లో కేవలం శ్వేతజాతీయులను మాత్రమే దేశంలోకి రానిచ్చే వివక్షాపూరిత వైట్ ఆస్ట్రేలియా విధానానికి అధికారికంగా ముగింపు పలికారు. ఇదొక చారిత్రాత్మక మార్పు. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఒక చారిత్రాత్మక న్యాయ పోరాటం ఆస్ట్రేలియా భూచట్టం పునాదుల్నే సవాలు చేయబోతోంది. ఆదిమవాసుల హక్కుల పోరాటంలో ఇదొక కీలక మలుపు. ఆ పోరాటానికి కేంద్ర బిందువు మాబో కేసు. టోరెస్ స్టేట్లోని చిన్న మర్రే దీవులకు చెందిన మెరియం ప్రజలు తమ భూమి హక్కుల కోసం పోరాటం మొదలుపెట్టారు. 1982లో ఎడ్డీ కోయికి మాబో అనే వ్యక్తి మరో 4గురితో కలిసి తమ సాంప్రదాయ భూములకు చట్టపరమైన గుర్తింపు కావాలని కోర్టులో కేసు వేశారు. 10 ఏళ్ల తర్వాత 1992లో హైకోర్టు ఒక సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. న్యాయమూర్తి బ్రెన్నన్ మాటల్లో చెప్పాలంటే, భూమిపై ఆదిమవాసుల హక్కులు లేవని చెప్పడం ఒక కట్టుకథ. అలాంటి విధానానికి ఈ దేశ చట్టంలో స్థానం లేదు. ఈ మాటలతో 100 ఏళ్లుగా కొనసాగుతున్న ఆ టెర్రా నూలియస్ అనే అబద్ధం బద్దలైంది. హైకోర్టు తీర్పుతో మొదటిసారిగా నేటివ్ టైటిల్ అనే దానికి చట్టబద్ధమైన గుర్తింపు వచ్చింది. అంటే యూరోపియన్లు రాక ముందు నుంచే ఆదిమవాసులకు భూమిపై హక్కులు ఉన్నాయని అంగీకరించింది. మాబో నిర్ణయం కేవలం ఒక కోర్టు తీర్పు కాదు, అది ఆధునిక ఆస్ట్రేలియాలో న్యాయానికి, సయోధ్యకు ఒక మూలస్తంభం. మరి నేటి ఆస్ట్రేలియా? ఇది ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన బహుళ సాంస్కృతిక దేశాలలో ఒకటి. ఆర్థికంగా చాలా బలమైనది. అయినా సరే తన గతం తాలూకు గాయాలతో, సంక్లిష్టమైన చరిత్రతో ఇప్పటికీ పోరాడుతూనే ఉంది. ఇది పురాతన వారసత్వం, ఆధునిక వలసదారుల కలల కలబోత.